కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా? డైరీ ఫామ్ రంగంలో ఉంటూ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏ గేదెలు తీసుకురావాలి, ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి, ఎటువంటి గేదెని ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తి వరకు ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మీకు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మెయిన్ తెలియాల్సిన పాయింట్స్ అండి. అదేవిధంగా డైరీ ఫామ్ పెట్టి దాంట్లో సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కనుక మీకు వచ్చిన సమస్యలను మీరు ఎలా ఎదుర్కొన్నారనేది మీరు కామెంట్లో పెడతారని కోరుకుంటున్నాం. మెయిన్ డైరీ ఫామ్ పెట్టాలంటే మనకి డైరీ ఫామ్ మీద కనీస అవగాహన అనేది ఉండాలండి. కనీస అవగాహన అనేది ఉండాలి. అంటే దాని యొక్క ఫీడ్ ఏ విధంగా పెట్టాలి, దాని యొక్క మనం గడ్డి ఏ విధంగా అయితే ఇవ్వాలి, దాని యొక్క పాలు ఏ విధంగా తీయాలి అనే కనీసం కొంచెం అన్నా సరే మీకు ఐడియా అనేది ఉండాలండి. ఈ ఐడియా ఉన్నప్పుడు డైరీ ఫామ్లోకి మీరు దిగవచ్చు. ఇంకోటి సెకండ్ థింగ్ వచ్చేసి మనకి డైరీ ఫామ్ అనేది స్టార్టింగ్ ఎప్పుడన్నా సరే చిన్నదాంతో స్టార్ట్ చేయాలండి. అంటే ఒక ఒక 4, 5, ఒక 7 డైరీ బఫెలోస్తో మీరు స్టార్ట్ చేయాలి. బఫెలోస్ కానీ మనకి కౌస్ కానీ తక్కువతోని మొదలు పెట్టాలండి. తక్కువతో మొదలుపెట్టినప్పుడు ఏమిటంటే మీకు కొంచెం అవగాహన ఇంకా వస్తుంది. అంటే ఈ డైరీ ఫామ్ ఈ సిచ్యువేషన్లో ఎలా ఫేస్ చేయాలి, ఈ సిచ్యువేషన్లో ఎలా మనం సాగాలి అనేది కూడా మీకు పూర్తిగా తెలుస్తుందండి డైరీ ఫామ్ గురించి. అదేవిధంగా బ్యాచ్ల కింద మీరు తీసుకొచ్చుకుంటే ఇంకా మంచిదండి డైరీ ఫామ్. ఏంటంటే గేదె అనేది 3 నెలలకు ఒకసారి ఈటికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక 6 మంత్స్ దాటిన తర్వాత దాని మిల్క్ కెపాసిటీ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. అలాంటి టైంలో 3-4 మంత్స్ బ్యాచ్ దింపడం వల్ల మీకు పాల దిగుబడి అనేది ఎటువంటి సమయంలో అయినా సరే తగ్గకుండా మెయింటైన్ చేయవచ్చు. మీరు కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు మరొక ముఖ్యమైన విషయం అండి, మీరు ఒక గేదెలు మీ షెడ్లోకి తీసుకొచ్చే ముందునే మీరు గడ్డ అనేది ఒక నెల 15 రోజుల క్రితమే మీరు నాటుకోవాల్సి అయితే వస్తుందండి. అంటే ఇప్పుడు చాలామంది రైతులు సూపర్ నెఫియర్ అయితే వాడుతున్నారు. ఇటువంటి గడ్డి విత్తనాలు మీరు ముందుగానే పొలంలో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎదుగుతున్న టైంలోనే మీరు గేదెలను అయితే కొనుక్కొని తెచ్చుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే మేత విషయంలో మీరు ఇబ్బంది కారు. అదేవిధంగా దానికి ఎటువంటి దాన పెట్టాలి ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఒక కొన్న గేదెలు ఏ బ్రీడు ఆ వాతావరణానికి మనకు సెట్ అవుతాయా లేదా అనేసి కూడా కనీస అవగాహన అయితే మీకు ఉండాలి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ చుట్టుపక్కల ఉన్న రైతులను అడగండి. అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జాతులండి ముర్రా ఒకటి, బన్నీ ఒకటి, జఫ్రాబాదీ ఒకటి, ఈ 3 అనేవి కూడా చాలామంది రైతులు అయితే మన ఇండియాలో పెంచుతున్నారు. కొన్ని ఏరియాలకు ఒక్కొక్క జాతి సెట్ అవుతుంది, కొన్ని ఏరియాలకు ఒక్కొక్క జాతి సెట్ కాదు. అవన్నీ కూడా మీరు ఆలోచించుకుని మీరు ఏదైతే తీసుకోవాలో చూసుకోండి. మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు గేదెలు కొనేటప్పుడు ఓ షెడ్లోకి వచ్చిన తర్వాత కూడా దాని శుభ్రత అనేది ఖచ్చితంగా ఉండాలండి. పాలు తీసేటప్పుడు దాన్ని వేడి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో కడుగుతుండాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేది ఏమి ఉండదు. అదేవిధంగా మీరు డాక్టర్ అనేది మీకు కంపల్సరీ ఉండాలండి. వెటనరీ డాక్టర్ కంపల్సరీ ఉండాలి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్లీ అతను మనకి ట్రీట్మెంట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనం పట్టించుకోకపోతే కనుక 1,30,000 పెట్టుకున్న గేదె డ్యామేజ్ కావడం అయితే జరుగుతుంది. గేదె అయినా కానీ ఆవైనా కానీ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి. లేకపోతే మన డైరీ ఫామ్ అనేది నిలవదు. డైరీ ఫామ్లో సక్సెస్ కావాలంటే ఇది కూడా చాలా ముఖ్యమైనది అండి. అంటే మనం గేదెలు కానీ లేదా ఆవులు కానీ తీసుకొచ్చేటప్పుడు దాన్ని సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సెలక్షన్ అంటే ఏంటి, దాని యొక్క క్వాలిటీ కానీ దాని యొక్క సైజు ఇవన్నీ కూడా దాని యొక్క మదర్ మిల్క్ ఇవన్నీ పరిగణలో తీసుకోవాల్సి ఉంటుందండి. మెయిన్గా చెప్పాలంటే మీరు గేదెని కానీ ఆవుని కానీ కొనేటప్పుడు దాని యొక్క లాక్టేషన్ అంటే అది ఎన్నో ఈత, 1వ ఈత, 2వ ఈత, 3వ ఈత ఇది మీరు దృష్టిలో పెట్టుకుని కొనుక్కోవాల్సి వస్తుందండి. ఈ 1 నుంచి 3వ ఈత వరకు మీరు గేదెలు లేదా ఆవులు కానీ తీసుకోవడం చాలా మంచిది. ఆ గేదె కానీ ఆవు కానీ దాని యొక్క పాలనారం చూసుకుని అది ఎలా తింటుంది ఇవన్నీ చూసుకొని తీసుకుంటే డైరీ ఫామ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు.